అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానెల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఎస్‌కే సినిమాస్ అంట. కాస్టింగ్ కాల్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. డైరెక్టర్ గారి పేరొచ్చేసి నందన్ అంట. అవైలబుల్ రోల్స్ ఏంటి అంటే హీరో ఫాదర్ కావాలంటేనండి 40-45 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే హీరో మదర్ కూడా కావాలంట 35-40 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే ఫస్ట్ హీరోయిన్ 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. సెకండ్ హీరోయిన్ కూడా 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. సెకండ్ హీరోయిన్‌కి ఫ్రెండ్ క్యారెక్టర్‌కి అమ్మాయి కావాలంటే 25-30 సంవత్సరాలలోపు వాళ్ళు. సెకండ్ హీరోయిన్ ఫాదర్ కావాలంటే అరౌండ్ 50 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే మేయర్ కొడుకు క్యారెక్టర్‌కి 30-35 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలి. రియల్ ఎస్టేట్ ఓనర్ క్యారెక్టర్‌కి 45-50 సంవత్సరాలలోపు వాళ్ళు మేల్ కావాలి అని అంటున్నారు. అయితే వీళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఏంటంటే, ఆ రిక్వైర్మెంట్స్ వచ్చేసి గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అని అంటున్నారు. గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే మనం కెమెరా పెడితే చూడటానికి బాగున్నాడు. ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి సెట్ అవుతాడు అనేది గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్. అలాంటి ఒక స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి అంటున్నారు. కాన్ఫిడెన్స్ ఇన్ డైలాగ్ డెలివరీ అంటే మీరు డైలాగులు చెప్పేటప్పుడు భయపడుతూ, బిడియపడుతూ అంటే ఈ డైలాగులు చెప్పడం వల్ల నన్ను ఎవడైనా పొడి చేస్తాడు, చంపేస్తాడు అలాంటి భయాలేం పెట్టుకోకుండా మీరు డైలాగులు చెప్పేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ తోటి చెప్పగలిగే ఒక నటుడు మీలో ఉన్నట్లయితే మీరు అర్హులే అని అంటున్నారు. అలాగే యాక్టింగ్ మీద ప్యాషన్ కూడా ఉండాలి అని అంటున్నారు. సో, ఈ 3 అర్హతలు గనక మీకున్నట్లయితే ఈ క్యారెక్టర్‌లు మీకే అని అంటున్నారు. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్‌లో వీటిల్లో మీరు గనక యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో, వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్‌స్క్రైబర్ ఏమడిగారంటే, "సార్ సినిమాలు తీసేవారికి అనుభవం అవసరమా?" అని అడగటం జరిగింది. ఇది ఒకప్పుడండి. కానీ ఇప్పుడేంటి అంటే చాలామంది షార్ట్ ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి అంటే వీళ్ళు కాలేజెస్ చదివే టైంలోనే ఇంకా మాట్లాడితే స్కూల్ చదివే టైంలోనే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు హి ఈస్ స్టడీయింగ్ సమ్‌వేర్ అబౌట్ సెవెంత్ క్లాస్ ఆర్ ఎయిత్ క్లాస్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ తోటి అతను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ అంటే అతనే కథ రాసుకున్నాడు. అతనే స్క్రీన్ ప్లే చేసుకున్నాడు. అతనే మాటలు రాసుకుంటున్నాడు. అతనే కెమెరా పెట్టేసుకొని ఆ ఫ్రెండ్స్ తోటి షార్ట్ ఫిల్మ్స్ చేసేస్తున్నాడు. సో, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఆ తర్వాత దానికి అయ్యే బడ్జెట్ ఏదైతే ఉందో, ఆ బడ్జెట్ పెట్టుకోగలిగే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. సో, ఇంతకుముందు ఎలాగుండేదంటే, ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఒక డైరెక్టర్‌ని పెట్టుకొని, ఆ డైరెక్టర్ ద్వారా ఒక రైటర్‌ని పిలిపించుకొని, ఆ రైటర్ ద్వారా కథ విని, ఆ కథ బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకొని, ఎళ్లి హీరో గారికో ఆహ్, పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌కో చెప్పి, ఒప్పించేసుకొని వాళ్ళతోటి సినిమా ఫినిష్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడెలాగుంది అంటే ప్రొడ్యూసర్ వచ్చేసి నేను డబ్బులు పెడుతున్నప్పుడు నిన్నెందుకు డైరెక్టర్‌ని చేయాలి? నేనే డైరెక్టర్‌ని అయిపోతాను అని ఒక రైటర్‌ని పిలిపించుకుంటున్నారు. రైటర్‌ల చేత రాయించేసుకుంటున్నారు. కో డైరెక్టర్‌ని పెట్టుకుంటున్నారు. కో డైరెక్టర్‌తో షెడ్యూల్ ప్లాన్ చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ కో డైరెక్టర్‌నే ఆల్‌మోస్ట్ బాబు యాక్షన్ కట్ కూడా నువ్వే చెప్పు కావాలంటే నేను లాస్ట్‌లో టైటిల్ కార్డ్ యేసుకుంటాను అనే టైప్‌లో చెప్తున్నారు. ఇంకా మాట్లాడితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి ఏం చేస్తారంటే ఈ సినిమాకి మాత్రమే నేను డైరెక్టర్‌ని. నెక్స్ట్ సినిమా నుండి నువ్వే మన ప్రొడక్షన్‌లో ఇది హిట్ కొట్టాము అంటే వరుసపెట్టి మన ప్రొడక్షన్‌లో నువ్వే డైరెక్టర్ అనే ఒక ఏమంటారు ఆశ అనేది కల్పిస్తున్నారు. ఆశ అనేది కల్పించేసి తద్వారా వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, దీని ద్వారా నేను మీకు మెయిన్‌గా చెప్పేదేంటి అంటే సినిమాలు తీసే వాళ్ళకి జడ్జ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. మిగతాయన్నీ ఇప్పుడు కొరియోగ్రఫీ చేయడానికి కొరియోగ్రాఫర్‌లున్నారు. కెమెరా ఇది చేయటానికి డీఓపీ ఉన్నారు. కథ రాయటానికి నాలాంటి రైటర్‌లున్నారు. డైరెక్షన్ చేయడానికి కో డైరెక్టర్లు వాళ్ళున్నారు. మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు. జస్ట్ కూర్చొని నాకిది కావాలి, ఇది వద్దు అని చెప్పగలిగే ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉన్నట్లయితే ద ప్రొడ్యూసర్ కెన్ బికమ్ ఏ డైరెక్టర్. సో, అనుభవం అనేది అవసరం లేదు యాస్ ఆఫ్ నౌ అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9550 996 236. ఐ రిపీట్ 9550 996 236. సెకండ్ నంబర్ వచ్చేసి 9676278686. ఐ రిపీట్ 9676278686. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.